తారక్ సార్. రే అశోక్, నేను అడిగిన విషయాల గురించి కనుక్కున్నావా? అవును తారక్, నువ్వు అనుమానించినట్టు ఆ ఉంగరం ఇక్కడ కొన్నది కాదు. ఇండియాలో కొన్నది కాదు. మరి యుఎస్లో కొన్న ఉంగరం అదే. నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను అశోక్. కాకపోతే అది నిరూపించడానికి సరైన ఆధారం దొరక్క ఇన్ని రోజులు ఆగిపోయాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు తారక్ సార్? నీకు అనుకూలంగా ఒకసారి ఓ ఉంగరం దొరికిందే, దాని గురించి మాట్లాడుతున్నాను నీలవేణి. అది ఎవరిదో కాదు, ఆ రంజిత్దే. ఆ ఉంగరం యుఎస్లో కొన్న ఉంగరమే. కానీ ఆ ఉంగరానికి వాడికి ఎలాంటి సంబంధం లేదన్నట్టు నాటకాలు ఆడుతున్నాడు. ఎందుకంటే ఆ ఉంగరం ఆధారంగా షాపింగ్ మాల్లో కాంచనతో మిస్బిహేవ్ చేసింది వాడే. ఆ విషయం బయటకొచ్చేస్తుందని భయపడ్డాడు. వాడు చేసిన తప్పుల చిట్టా మామూలుగా లేదు తారక్ సార్. అది చిట్టా కాదు, ఒక పాపాల పుట్ట. వాడు చేసిన పాపాలన్నిటినీ బయట పెట్టాలి. అవును నిలవేని, అప్పుడే వాడి బారి నుంచి నిమిషాన్ని కాపాడుకునే అవకాశం దొరుకుతుంది. కానీ ఈలోపే ఇంట్లో పెళ్లి సన్నాహాలు జరిగిపోతున్నాయి తారక్ సార్. ఆ రంజిత్ గాన్ని ఇంట్లో అందరూ గుడ్డిగా నమ్మేశారు. వాడి వెనకాల ఉన్న చీకటి కోణం ఎవరికీ తెలియడం లేదు. అది అందరికీ తెలిసేలా చేసే బాధ్యత నీదే నిలవేని. అలా అయితేనే ఈ పెళ్లి ఆగుతుంది. నా సహాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను తారక్ సార్. కానీ నేను ఎంత చెప్పినా ఆ ఇంట్లో నా మాట వినరు కదా. నాకు తెలుసు నిలవేని, కానీ ఈ సమయంలో వాళ్ళు నమ్మే విధంగా నువ్వే మాట్లాడాలి. నిమిష జీవితాన్ని కాపాడే అవకాశం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. హలో, ఏంటిది? ఎప్పుడు పడితే అప్పుడు స్టేషన్కి వచ్చేస్తున్నారు. ఇది స్టేషన్ అనుకుంటున్నారా లేక సులభ కాంప్లెక్స్ అనుకుంటున్నారా? ఏ ఎస్ఐ రండి. సార్, ఏంటయ్యా ఇది? వీళ్ళు మార్కెట్కి వచ్చిపోయినట్టు పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఏం చేస్తున్నావు? అర్జెంటుగా వాళ్ళని బయటకు పంపించాయి. అలాగే సార్. అమ్మా, నా మాట వినండి. ఇక మాట్లాడింది చాలు, బయటికి పదండి. వెళ్ళండమ్మా. దుర్గపిన్ని, నిమిష మంగళ స్నానాల కోసం ఏర్పాట్లు రెడీ అయ్యాయా? రెడీ అయ్యే కాదంబరి, మీరు రావడమే ఆలస్యం. కాంచన, నువ్వెళ్ళి నిమిషం తీసుకురప్పో. సరే అమ్మా. పదండి.
ఇదంతా కనీసం మీరైనా అర్థం చేసుకుంటారనుకున్నాను. ఆ ఫోన్లో ఉన్న వీడియో అది కాదు. ఆ వీడియోలో నేను చూసింది నా భర్తని కాదు, మా ఇంట్లో ఉన్న రంజిత్ అనే వ్యక్తిని నేను చూశాను. అతని శాంతిని చంపేశాడు. మీరు చెప్పింది నాకు అర్థమవుతోంది, కానీ ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ అమ్మాయిని చంపింది తారక్ గారే అని అనుకుంటారమ్మా. అసలు నాకేమీ అర్థం కావడం లేదు సార్. ఫోన్లో వీడియో ఎలా మారుతుంది? అవును సార్, మీరైనా మాకు నిజం చెప్పండి. మీకు ఫోన్ ఇచ్చినప్పుడు ఒక వీడియో ఉంటే ఇప్పుడు మరొక వీడియో ఎలా ఫోన్లోకి వస్తుంది? వీడియో డిలీట్ అయిపోతే ఎవరైనా డిలీట్ చేసేసారో అనుకోవచ్చు, కానీ వీడియోలో వ్యక్తి ఎలా మారుతాడు సార్? చూడమ్మా, నాకు కూడా సాక్ష్యాలు మారాయని అనిపిస్తుంది, కానీ అవి ఎలా మారాయో ఎందుకు మారాయో నాకు కూడా తెలీదమ్మా. మీరే అలా అంటే ఎలా సార్? ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎవరిని న్యాయం అడగాలి? నాకు తెలిసి ఎక్కడో పై స్థాయిలోనే సాక్ష్యాధారాలు మారాయనిపిస్తోందమ్మా. ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్స్ ప్రకారం కూడా నీ భర్తే హంతకుడవుతున్నాడు. ఎందుకు సార్ ఇదంతా? ఎవరిని కాపాడడం కోసం సార్ ఇదంతా? నీకు నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర ఎలాంటి జవాబు లేదమ్మా, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. డిఎన్ఏ రిపోర్ట్ అనేది చాలా ప్రమాదమైన సాక్ష్యం అవుతుంది. దాని ప్రకారం మీ భర్త ఈ కేసు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అలా అనకండి సార్. ఈ కేసు నుంచి ఏదో రకంగా తప్పించుకునే మార్గం చెప్పండి. మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఈ మాట చెప్పడం లేదు, కానీ డిఎన్ఏ రిపోర్ట్ అనేది చాలా బలమైన సాక్ష్యంగా పరిగణిస్తారు. దానికి ఈ వీడియో లాంటి సాక్ష్యాలు కూడా తోడైతే తారక్ గారిని ఎవ్వరూ కాపాడలేరు. అంటే తారక్ సార్ని కాపాడుకునే అవకాశం ఇక లేదంటున్నారా? అలా అని నేను అనడం లేదు. వచ్చిన రిపోర్ట్స్ తప్పు అని మీరు నిరూపించగలిగితే తారక్ గారు బయటపడే అవకాశం ఉంటుంది. మీ ముందున్న ఒకే ఒక్క మార్గం అదే. మీ వైపు నుంచి ఏమి సహాయం చేయలేరా సార్? లేదమ్మా, మా దగ్గరున్న ఎవిడెన్స్ని బట్టే మేము నడుచుకోవాలి.